ఓం నమ శివాయ. ఈరోజు పరమశివుని సందేశం ఏంటి అంటే, ఇలా చూడు నా భక్త, నీకోసమే ఈ చీటీని తీసుకువచ్చాను. ఆగి ఇది ఒక్కసారి తెరిచి చూడు. ఒక శుభవార్త నీ తలుపు తట్టబోతుంది. అది ఏంటో తెలుసుకోవాలి అంటే ఈ చీటీ తెరిచి ఈ శివయ్య సందేశాన్ని ఆఖరి వరకు విని చూస్తే తప్పకుండా నీకు స్పష్టంగా ప్రతి ఒక్క మాట కూడా అర్థమవుతుంది. అన్నీ కూడా నీకు తెలుస్తాయి. మధ్యలో ఆపకు, నిర్లక్ష్యం చేయకు. ఇలా చూడు నా ప్రియమైన భక్త, ఇదిగో నీకోసంగా ఈ చీటిని తెచ్చాను. ఇది ఒక్కసారి తెరిచి చూడు. ఇక నీకు రాబోయే అదృష్టం, శుభవార్త నువ్వు ఖచ్చితంగా తెలుసుకునే తీరుతావు. నీ శివయ్య ప్రతిరోజులానే ఈరోజు కూడా నువ్వు సంతోషించే ఒక చక్కని సందేశాన్ని, శుభవార్తని నేను తీసుకొచ్చేశాను. నీ శివయ్య పంపిన మాటల్ని నువ్వు వింటావు కదా. మరి నా మాటల్ని ఆఖరి వరకు విను. నువ్వు ఎన్నో రకాల సమస్యలతో, ప్రశ్నలతో చాలా రకాలుగా విసిగిపోయి ఉన్నావని నాకు తెలుసు. అర్థం చేసుకున్నాను. నువ్వు నా ఫోటో ముందు మోకరిల్లి నాతో ఎన్నో రకాలుగా మాట్లాడుతూ నా నుండి సమాధానం వస్తుందా రాదా అని ఆతృతతో రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నావు కదా. నా ముందు చీటీలు కూడా వేసి ఎన్నో రకాల ప్రశ్నలకు సమాధానం అడుగుతున్నావు. సరైన సమాధానం రాకపోవడం వల్ల నిరాశ నిస్పృహలతో అల్లాడిపోతున్నావు. నీ మనసుని అలానే నిన్ను నువ్వే ఎక్కువగా బాధ పెట్టుకున్నావని నాకు అర్థమైంది. నేను నిన్ను అన్ని రకాలుగా గమనిస్తూ ఉన్నాను. నువ్వేం చేస్తున్నావు, అలానే ఏ ఆలోచనలు కలిగి ఉంటున్నావు, ఏ ప్రయాణంలో నువ్వు ఎలాంటి బాధను అనుభవిస్తున్నావు, ఎక్కడ ఆగిపోయావు, ఎక్కడ నీ జీవితంలో నువ్వు తప్పు ఒప్పుల గురించి తెలుసుకోలేకపోతున్నావు. ఇలా అన్నీ నాకు తెలుసు. అంతు లేనటువంటి అలజడి, నీ కళ్ళల్లో నీ గుండెల్లో రగులుతున్న బాధ అన్నీ నాకు తెలుసు. కానీ నేను ఏది పట్టించుకోవడం లేదు అని అనుకోకు. లోకంలో నీకు ఎన్నో రకాల కష్టాలు, నిరాశలు ఎదురై ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకో, నేను ఏది చెప్పినా సరే, ఏది చేసినా, నిన్ను ఏ స్థితిలో ఉంచినా అది కేవలం నీ కోసమే, నీ మంచి కోసమే. ఇలా చూడు భక్త, నా మాట నిజం. ఒక్కోసారి నీకు నా మాటలు కఠినంగా ఉండొచ్చు. అది నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, అహాన్ని పూర్తిగా తొలగించడానికి మాత్రమే. నన్ను పూర్తిగా నమ్మి చూడు. ఈ అనంతమైనటువంటి కాలచక్రంలో నువ్వు ఎన్నో జన్మలు ఎత్తి ఎన్నెన్నో కర్మలు మూట కట్టుకుని అలసి సొలసి ఈరోజు నా ముందు మోకరిల్లి ఎన్నో రకాల బాధలను, సమస్యలను ఎదుర్కొన్నా. అయితే నా ఆజ్ఞ లేనిదే ఈ సృష్టిలో ఒక్క అణువు కూడా కదలదు. నీకు తెలుసు కదా. మరి నువ్వు మాత్రం ఎందుకు ఇలా బాధపడుతున్నావు? నా నుండి సరైన సమాధానం రావట్లేదు అని చెప్పి చింతిస్తున్నావా? నీ పూర్వజన్మల సుకృతం నిజంగా అదృష్టకాలం వైపు మళ్ళింది. అందుకే ఈ సందేశం నీ ముందుకు వచ్చింది. నీ కష్టాలన్నీ చూసి నేను కలత చెందటం లేదు. ఎందుకంటే ఆ కష్టాలే నిన్ను ఈరోజు నా వైపు అడుగులు వేసేలా చేశాయి. ఈరోజు నేను తీసుకొచ్చిన ఈ చీటీని ఒక్కసారి తెరిచి చూడు. అందులో నీకు అదృష్టపు రేఖ, అలానే గొప్ప భాగ్యం, అలానే నువ్వు నన్ను అడిగిన ప్రశ్నలకు సమాధానం అన్నీ కూడా దొరుకుతాయి. ఇక నేను నీ నుండి కోరుకునేది కేవలం ప్రేమను మాత్రమే. అలానే నీ అద్భుతమైనటువంటి, అచంచలమైనటువంటి విశ్వాసాన్ని. నీవు ఏ స్థితిలో ఉన్నా కూడా నాకు అనవసరం. నువ్వు కేవలం నా భక్తుడివైతే చాలు. నీ హృదయం పవిత్రంగా ఉంటే చాలు. ఇక నువ్వు పెట్టేటువంటి ఒక్క ముద్ద అన్నమైనా నాకు పరమాన్నంతో సమానం. చెప్పాలంటే నువ్వు చేసేటువంటి ప్రతి ధర్మ కార్యానికి నేను పదింతలుగా నీకు ప్రతిఫలాన్ని ఇస్తాను. గుర్తుపెట్టుకో, ఏ పని చేసినా అది నేను చేస్తున్నాను అని అహంకారం లేకుండా ప్రతి పనిని ధర్మపరంగా చేస్తూ ఉండు. అహంకారం వస్తే అది మనిషికి పెద్ద శత్రువు అవుతుంది, నీ నుండి దూరం చేస్తుంది నన్ను. కాబట్టి నా పాదాల చెంతకి చేరడానికి, జీవితంలో నీకు సమయం సాధించడానికి నీకుండే బలమైనటువంటి రెక్కలు, అలానే నాపై అచంచలమైన నమ్మకం, కాలం కలిసి రాబోతుంది. నా అనుగ్రహం నీకు సిద్ధించబోతుంది. ఓర్పుతో నిశ్శబ్దంగా వేచి ఉన్నావు కదా. చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటూ వచ్చావు. అయితే గుర్తుపెట్టుకో, నువ్వు ఆశించింది ఏదీ కూడా సరైన సమయానికి దొరకడం లేదు. అందుకే నువ్వు నన్ను నిలదీస్తున్నావు కదా. నేను చేసే ప్రార్థనలకి, నీ కష్టాలకి ఫలితం దక్కడానికి సమయం వచ్చింది. ఆ సమయం అతి చేరువలో ఉంది. నీవు సహనంతో ప్రశాంతంగా ఉంటే నువ్వు ఊహించిన దానికంటే గొప్పగా 1000 రెట్లు నీకు అందిస్తాను. భయపడకు.
నిన్ను నువ్వు ఇతరులతో పోల్చుకొని నీపై నమ్మకాన్ని పోగొట్టుకోకు. నీ గమ్యాన్ని, నీ యొక్క ఉన్నతిని నేను ఎప్పుడూ నిర్ణయించాను. నువ్వు ప్రస్తుతం ఎదుర్కొంటున్న శారీరక మానసికమైనటువంటి సమస్యలు కావచ్చు, వేదనలు కావచ్చు, లేదా డబ్బుకు సంబంధించిన ఇబ్బందులే కావచ్చు, ఇవన్నీ నీ పూర్వజన్మ కర్మ ఫలితాల్లో జరుగుతున్నాయి. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ కర్మలను కూడా నేను మార్చగలను. నువ్వు సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో నాపై భారం వేశావు. అలానే నా యొక్క విభూదిని నీ నుదుటిన ధరించావు. అయినప్పటికీ కూడా నీ సమస్యలు తీరడం లేదని చెప్పి ఎదురు చూస్తున్నావు కదా. గుర్తుపెట్టుకో, నేను సమాధానం ఇస్తాను. నువ్వు నా దగ్గర సమాధానం ఇవ్వడం లేదని ఏడుస్తున్నావు కదా. లోకంలో లేని బాధలు నీకొక్కడికే లేవమ్మా. నీవు గదిలో ఒంటరిగా ఉండి ఎవరికో చెప్పుకోలేక ఏడ్చిన నలుగురిలో ఉన్నా నీ గుండె చప్పుడు, నీ లోపల ఉన్న ఆవేదన నాకు తెలుసు. నీవు నన్ను పిలిచే విధానంలో నిజాయితీ, ఆర్తి ఉంది. కాబట్టే ఈరోజు నేను నీ ముందుకి వచ్చేశాను. నిన్ను ఆదుకోవడానికి పరుగు పరుగున వచ్చేశాను. భయపడకు. నా భక్తుల ఆపదలో విడిచిపెట్టి నేను చూస్తూ ఉండను. నేను నీ ముందుకు వస్తాను. నువ్వు నన్ను అడిగినవన్నీ నేను వెంటనే ఇవ్వకపోవడానికి కలిగిన కారణం లేకపోయింది. ఏదైనా సరే, ఏ సమయంలో, ఎప్పుడైనా సరే నా బిడ్డకు ఇస్తే బాగుంటుంది అనేది నాకు మాత్రమే తెలుసు. నీకు హాని కలిగించే ఏ వస్తువుని కూడా నేను అస్సలు ఇవ్వను. అడిగినా ఇచ్చే ప్రసక్తి లేదు. గుర్తుపెట్టుకో, నేను ఇవ్వని పక్షంలో నీకు నాపై కొంచెం కోపం రావచ్చు. అలానే నేను లేను అనే నిరాశను కూడా నువ్వు కలిగి ఉండొచ్చు. అయినా సరే, నాకు మాత్రం నీ జీవితం ఇలానే నువ్వు మాత్రమే ముఖ్యం. కాబట్టి నీ జీవితంలో నువ్వు ఏదైతే కోల్పోకూడదో, ఏ ఆనందమైతే నువ్వు దూరం చేసుకోకూడదో, వాటన్నిటినీ కూడా నేను నీ నుండి దూరం చేస్తాను. నీకు దక్కాల్సినవన్నీ దక్కేలా చేస్తాను. కాస్త ఆలస్యమైనా సరే నన్ను తప్పుగా అనుకోకు. అలానే నిన్ను నా నుండి దూరం చేసేవాళ్ళు ఇక ఎవ్వరూ కూడా లేదు. నువ్వు నన్ను మర్చిపోయినా నేను ఒక్క క్షణం కూడా నిన్ను మర్చిపోలేదు, మర్చిపోను కూడా. అందుకే నేను ఎప్పుడూ నీ వెంటే నీడలా ఉంటూ నిన్ను రక్షిస్తూ ఉన్నాను. ఈ మాట మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో, ఎప్పుడు నేను నీ వెంటే ఉంటాను. నా నీడ నీ వెంటే ఉంటుంది. నువ్వు ఇలా అనుకుంటున్నావు కదా, శివయ్య నా జీవితంలో నేను అంతా కోల్పోయాను, ఇక నా వల్ల ఏదీ కావడం లేదు అని చేతులు చాపినప్పుడు సరిగ్గా అప్పుడే కదా నా మాయని నేను మొదలెడతాను. ఇక నీ జీవితంలో అదే జరుగుతుంది. నేను చెప్తున్నటువంటి మాటను జాగ్రత్తగా విను. నీ జీవితంలో ఇప్పటి వరకు ఎదురైనటువంటి అవమానాలు, కన్నీళ్లు అన్నీ ఆవిరైపోయే సమయం రాబోతుంది. ముఖ్యంగా నీ జీవితాన్ని మలుపు తిప్పే అద్భుతం జరగబోతుంది. కాబట్టి నా మాటల్ని కొట్టిపారేకు. అలానే నేను చెప్పే మాటలు, వాటి వెనుక ఉన్న ఆంతర్యం తెలుసుకునే ప్రయత్నం చేయి. చెప్పాలంటే నీ మనసులో ఉన్నటువంటి అతి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. సమయాన్ని వృధా చేయకు. నీ అదృష్ట సమయాన్ని వదులుకోకు. ఎందుకంటే ఒక అసాధారణమైనటువంటి సామాన్యుడివైతే నువ్వు కాదు. ఇదంతా కూడా నీ శివకృప వల్లే జరుగుతుంది. నీ జీవితం గొప్ప మలుపు తిరగబోతుంది. మార్పు మొదలయ్యే క్షణం రాబోతుంది. ఇక నీలో ఉండే గొప్ప లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? జరగబోయేటువంటి దైవ నిర్ణయాన్ని సైతం నువ్వు ఎదిరించగలవా? గౌరవించగలవా? నమ్మకాన్ని ఉంచగలిగిన భక్తుడివి నువ్వు. నమ్మకంతో ఇలానే ఉండు. నీకు తగ్గ సమాధానాన్ని నీ ముందు ఉంచుతాను. ఇక నీ మనసుని పూర్తిగా శాశ్వతంగా నాతోనే ఉంచు. నా నామస్మరణ పలికేలా చేసుకో. నీ జీవితంలో కొత్త వెలుగు నింపబోతున్నాను. అంతేకాదు, ఎంతో విలువైనటువంటి గొప్ప జీవితాన్ని నీకు అందివ్వబోతున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే, ఇక నువ్వు ఇప్పటి వరకు కూడా కనీ విని ఎరుగని జీవితాన్ని నీకు పరిచయం చేస్తాను. నిశ్చింతగా, సంతోషంగా ఉండు. నీ జీవిత రహస్యాలు ఎన్నో రకాలుగా, అంటే నువ్వు నాతో చెప్పుకునేటివి సైతం, నువ్వు నీ మనసుతో పోరాడిన లక్షణాలను సైతం, ఎంతో నిజాయితీగా ఉన్నా కూడా నీ వెనుక చిన్న చూపు చూసిన వ్యక్తులు సైతం నీ కాళ్ళ దగ్గరకు వస్తారు. అయితే నీ సామర్థ్యం తక్కువ కాదని, కాలం కలిసి రావడం లేదు అని చాలా రకాలుగా బాధపడ్డావు కదా. ఆ పరిస్థితులన్నీ తలకిందులు చేస్తాను. నీ విధిని ఎలా మారుతుందో తప్పకుండా నువ్వు తెలుసుకొని ఆశ్చర్యపోతావు. నీ జీవితంలో ఎన్నో రకాలుగా అద్భుతమైనటువంటి మలుపుల్ని నీకు పరిచయం చేస్తాను. ముఖ్యంగా చెప్పాలంటే, నీకు పూర్వ జన్మ నుండి నీకు నాకు విడదీయరానటువంటి బంధం ఉంది. నువ్వు గమనించావో లేదో, నీ జీవితంలో ప్రాణాపాయం అనేది, లేదా పెద్ద పెద్ద కష్టాలు ఎదురైనా
ఒక అదృశ్య శక్తి నిన్ను కాపాడుతూ వచ్చింది కదా. అది నీకు ఎప్పుడైనా తెలిసిందా? ఆ శక్తి నీ వెనకే ఉండి నిన్ను నిలబెడుతుందని నీకు అనిపించిందా? నువ్వు నన్ను తలుచుకున్నా తలవకపోయినా నేను నిన్ను గమనిస్తూ ఉంటాను. విచిత్రం ఏంటి అంటే, కాలంలో నీకు అకస్మాత్తుగా భక్తి పెరుగుతుంది. నీ మనసులో నన్ను పదే పదే తలుచుకునే ప్రయత్నిస్తావు. నా నామాన్ని స్మరిస్తావు. ఇది నీ ఆత్మస్థాయిలో జరుగుతున్న మార్పు. నాపై భగవంతుని యొక్క కృప ఇలా ఉందని నువ్వే విని ఆశ్చర్యపోతావు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఒక స్పష్టమైన అవగాహన నీకు పూర్తిగా ఉంటుంది. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. నన్ను నమ్మి ఈ సందేశం ఆఖరి వరకు విన్నావు కదా. నేను చెప్పినట్లుగానే నీకైనా శుభవార్తని, అద్భుతాన్ని జరిపించే తీరుతాను. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు. నేను ఎప్పుడూ కూడా నీతో పాటే ఉంటూ నిన్ను రక్షిస్తూ ఉంటాను. భయపడకు అని శివయ్య ఈరోజు ఈ సందేశాన్ని పంపారండి. సో విన్నారు కదండి, ఈరోజు శివయ్య పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.